నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడతా ఉన్నాయి. ఇక ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నో సర్వే నివేదికలు, అంటే ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అంటూ ఎన్నో సంస్థలు చేసేటువంటి ఈ సర్వే నివేదికలు అనేటువంటిది ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా ఆసక్తిని కనబరుస్తూ ఉంది. మరి తాజాగా ఏదైతే చాణక్య అనేటువంటి ఒక సంస్థ విడుదల చేసినటువంటి ఒక సర్వే నివేదిక కూడా ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్స్లో చాలా చర్చనీయాంశంగా మారింది. మరి ఈ చాణక్య సర్వే సంస్థ ఏదైతే చేసినటువంటి సర్వే నివేదిక ఉందో దానిపైన మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం సతీష్ గారు, మన వీక్షకులకు కూడా నమస్కారం. సార్, ముఖ్యంగా ఈ రోజున ఏదైతే ఎలక్షన్కి ముందుగా వచ్చినటువంటి ఒక సర్వే నివేదిక, అంటే అనేక సర్వే నివేదికలు గత కొంతకాలంగా చూస్తూ ఉన్నాం, కానీ ఇప్పుడు ఏదైతే చాణక్య సంస్థ అనేటువంటిది వాళ్ళు చేసినటువంటి సర్వే పైన మీ అబ్జర్వేషన్స్ ఏం చెప్తారు? మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇప్పుడు సతీష్ గారు, ఏదైనా మనం సర్వే సంస్థలు అన్నిటినీ పరిగణలోకి తీసుకోలేము. అన్నిటికీ ఒకే రకమైన విశ్వసనీయత లేదు. కొన్ని సర్వే సంస్థలు ప్రభుత్వ ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళకు ఒక తాబేదారులుగా ఇస్తున్నాయి, అంటే పేమెంట్ తీసుకుని ఇచ్చే సర్వే సంస్థలు కూడా కొన్ని ఉన్నాయి. అవి మనం చూసాము. కానీ చాణక్య సర్వే సంస్థ గతంలో ఇచ్చిన సర్వే రిపోర్ట్లు కూడా దాదాపుగా దగ్గరగానే ఉన్నాయి వాస్తవ పరిస్థితులకి వాళ్ళు ఇచ్చిన సర్వే రిపోర్ట్లకి. కాబట్టి ముందు అసలు ఫస్ట్ సంస్థ విశ్వసనీయతని చూసిన తర్వాత మాత్రమే మనం అనాలిసిస్ చేయాలి. ఏది పడితే అదైతే చేయలేము. కానీ చాణక్యకి మంచి ఇది ఉంది, మంచి అభిప్రాయం ఉంది ఓటర్లలోనూ ప్రజల్లో కూడా. కాబట్టి ఈ సంస్థ ఏం చెప్తుందంటే, వాళ్ళు తీసుకున్న అంశాలు ప్రధానంగా ప్రజల యొక్క ప్రభుత్వ పరిపాలన ఎట్లా ఉంది, ప్రజలకి ఎంత స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉన్నాయి, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వ పాలనకి గల తేడా ఏంటి, తర్వాత ఈ ప్రభుత్వంలో ప్రజలకు సంబంధించిన సంక్షేమం కానీ వాళ్ళ యోగక్షేమాలకి సంబంధించి ప్రభుత్వ స్పందన ఎలా ఉంటుంది, ఇలా గతానికి ఇప్పటికి ఇట్లా పోలుస్తున్నారు. తర్వాత ధరలు వాళ్ళ జీవితాల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయి, ఈ ధరల మూలన వాళ్ళ జీవిత ప్రమాణాలు పెరిగినాయా తగ్గినాయా, తర్వాత ఇతర అంశాలు పౌర సదుపాయాలకు సంబంధించినవి కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకున్నారు. పౌర సదుపాయాలు గత ప్రభుత్వంలో ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, వీటన్నిటినీ కూడా సమగ్రంగా తీసుకుని వివిధ ప్రజలు, వివిధ సామాజిక వర్గాలు, వయసుల వారీగా తీశారండి చాణక్య సర్వే. ఇప్పుడు దీన్ని సర్వే సారాంశం ఏంటంటే, ఇప్పుడు తెలుగుదేశంకి వచ్చేటప్పటికి 117 స్థానాల వరకు వస్తాయని చెప్పారు. తర్వాత వైఎస్ఆర్సీపీకి ఒక 42 వస్తాయని చెప్పారు. ఒక 8 స్థానాల్లో పోటీ తీవ్రంగా ఉంటుంది, అటు 50-50గా ఉంటుంది అన్నట్టు చెప్పారు. తర్వాత ఇంకోటి ఏంటంటే, గతంలో 51% ఉన్న వైఎస్ఆర్సీపీ ఓటు పర్సంటేజ్ ఇప్పుడు 42కి తగ్గింది. అంటే 8+1 9% తగ్గింది. తర్వాత గతంలో 39% ఉన్న తెలుగుదేశం ఓటింగ్ పర్సంటేజ్ ఒక 4% పెరిగి 39, 43, 42 ఆ ప్రాంతానికి వచ్చింది. తర్వాత వచ్చేసి జనసేన కూడా ఒక అంతకుముందు 6% ఎంత ఉండింది, ఇప్పుడు దాదాపు ఒక 13% వరకు కూడా జనసేన వస్తుందని చెప్తున్నారు. ఇది పోలింగ్ ప్యాటర్న్, పర్సంటేజ్ ఆఫ్ ద ఓట్స్. ఇట్లా అంటే తెలుగుదేశంకి 4% పెరిగినా కూడా సీట్ల పరంగా బాగా పెరిగింది. తర్వాత వైఎస్ఆర్సీపీకి వచ్చేటప్పటికి 9% తగ్గటం అనేది ఒక 5 ఏళ్ల పరిపాలనలో అది చాలా గణనీయమైన మార్పు కింద లెక్క. అంత పర్సంటేజ్ తగ్గదు ఎక్కడా కూడా. కానీ ప్రజలకి పరిపాలన పట్ల ఉన్న విముఖత అనేది, ప్రభుత్వం పట్ల వ్యతిరేకత కానీ పర్సంటేజ్ తగ్గటంలో మనకు స్పష్టంగా కనబడుతుంది. అట్లాగే జనసేన కూడా గతంలో కన్నా కూడా 6-7% నుంచి దాదాపు 13% దాకా ఇప్పుడు పెరగటం అనేది కూడా గొప్ప విషయం. అంటే దాదాపు రెట్టింపుకి పెరిగింది. దాని మూలన కూడా ఈ తెలుగుదేశం బలం 117 దాకా పెరగటం అనేది మనం గమనించాలి. ఇప్పుడు ఆ 8 సీట్స్లో టఫ్ కంటెస్ట్ ఉంటుంది అంటున్నారు కాబట్టి పోనీ 50-50 4 అటు 4 ఇటు వేసుకున్నా కూడా వాళ్ళకి వచ్చే 31 నుంచి 35కి వెళ్తాయి.
వీళ్ళకి వచ్చేటప్పటికి 170 నుంచి ఇంకొక 4 అంటే 121కి వస్తుంది బలాబలాలు. తెలుగుదేశం జనసేన 121కి వస్తుంది, వాళ్ళకి వచ్చేటప్పటికి 35కి వెళ్తుంది వైఎస్ఆర్సీపీ. ఇది చాణక్య ఇచ్చిన మనకి సర్వే రిపోర్టు. ఇది ఇప్పుడు వాస్తవ పరిస్థితులు, తర్వాత వైఎస్ఆర్సీపీ పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, వాళ్ళ ఓన్ శాసనసభ్యుల్లో ఉన్న వ్యతిరేకత, అంతర్గత సంక్షోభం, ఇవన్నీ కూడా వాస్తవ పరిస్థితులకి చాణక్య సర్వే రిపోర్ట్ కూడా దగ్గరగా ఉందనే భావన మనకి అందుతుంది. చాలా వరకు వాస్తవానికి దగ్గరగానే ఉంది. ఇంకా ఒక 3 నెలలు ఎలక్షన్ ఉంది కాబట్టి ఈ 1-2 సీట్లు అటు ఇటు మార్పు చేర్పులు కూడా జరగవచ్చు ఈ ఫలితాలకి. సార్, అయితే ప్రధానంగా చూసుకుంటే అసలు రాయలసీమ ప్రాంతం, ఎందుకంటే మొదటి నుంచి కూడా వైఎస్ కుటుంబానికి అదొక కంచుకోట అని చెప్పేసి వాళ్ళు ఒక ప్రొజెక్షన్ ఇచ్చుకుంటూ వచ్చారు. కానీ ఈసారి చూస్తే రాయలసీమ ప్రాంతం, ముఖ్యంగా కడప జిల్లాలోనే చూస్తే 3 నుంచి 4 స్థానాలు రావడమే గగనం అన్నటువంటి విధంగా కూడా ఈ సర్వే నివేదిక చెప్తా ఉంది. మరి కడప జిల్లాలోనే ఈ పరిస్థితి ఉంటే రాష్ట్రం మొత్తం కూడా మరి ఈ పరిస్థితులు ఎలాంటి పరిణామాలకు దారి తీయచ్చు అనుకోవచ్చు? ఇప్పుడు కడప గతంలో అది రాజశేఖర రెడ్డి గారి టైంలో మీరు అన్నమాట వాస్తవం అండి. కడప అనేది వీళ్ళకి ఒక పెట్టని కోటలాగా ఉందనేది. కానీ వివేకానంద రెడ్డి గారి హత్య 2019లో జరిగిన హత్య తర్వాత ఫ్యామిలీ ప్రతిష్ట అనేది క్రమేపీ తగ్గిపోయింది. తర్వాత అది సిబిఐ ఫైండింగ్స్ ఎలాంటి బయటకు వచ్చినాయో వాస్తవాలు ప్రజలు కూడా నివ్వెరపోయారు. ఆ తర్వాత ఆ కేసుని మాఫీ చేయటానికి జగన్మోహన్ రెడ్డి గారు కానీ అవినాష్ రెడ్డి గారు కానీ వాళ్ళ కుటుంబంలో కొంతమంది పెద్దలు చేసిన ప్రయత్నాలు ఇంకా విస్మయం కలిగించింది అక్కడ ప్రజలకి. ఎందుకంటే వివేకానంద రెడ్డి గారు అనే ఆయన జిల్లా ప్రజలందరితోనూ అన్యోన్యంగా ఉంటాడు. ఏ పని వచ్చినా ఎక్కడ ఎవరికి కష్టం వచ్చినా కాంగ్రెస్ కార్యకర్తలకి తనంతట తను వెళ్ళిపోయి ఆ సమస్యలను పరిష్కరించే స్వభావం కలిగిన వ్యక్తి ఆయన. అందరితోనూ కలగలుపుగా ఉంటారు. నేను నిన్న పెళ్ళిళ్ళు కూడా రాత్రి కూడా కలిసి కడప జిల్లా వాళ్ళని, పొద్దుటూరు వాళ్ళు. ఇవాళ కూడా వాళ్ళు ఆయనకి జరిగిన ఆ హత్య తీరు గురించి వాళ్ళు ఇప్పటికీ బాధపడుతున్నారు. నిన్న రాత్రి కూడా పెళ్ళిలో అదే చర్చ రిసెప్షన్లో. అంటే అంత మర్చిపోలేకపోతున్నారు. నేను జర్నలిస్ట్ అని తెలుసు కదా వాళ్ళకి. అంతకుముందు కూడా అప్పుడు చనిపోయినప్పుడు కూడా ఇమ్మీడియట్ స్పందన ఎలా ఉందో ఇవాళ కూడా అదే ఉందండి 5 ఏళ్ల తర్వాత. కాబట్టి గతంలో ఉన్న పటిష్టమైనటువంటి ఇది వ్యవస్థ అక్కడ లేదు కాంగ్రెస్కి కానీ వైఎస్ఆర్ గారి కుటుంబానికి కానీ. ఆ తరంతోనే అయిపోయింది ఇది రాజశేఖర రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారి తరంతోనే. ఇప్పుడు మనందరం చూసిన వాస్తవాలన్నీ కడప జిల్లా ప్రజలు కూడా ఇంకా దగ్గరగా చూస్తున్నారు. అవును, అసలు మాఫీ చేయడానికి జరుగుతున్న ప్రయత్నాలు కానీ, సునీత గారు గొంతు నొక్కడానికి జరుగుతున్న ప్రయత్నాలు కానీ, తర్వాత అక్కడ చేస్తున్న అభివృద్ధి కూడా ఏం లేదు. మొన్న చీఫ్ మినిస్టర్ గారు వెళ్తేనే ఆయన మీదే ఎగబడి సమస్యలు చెప్తున్నారు. ఆయన సొంత జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్ట్ ఎలా కొట్టుకుపోయింది, ప్రాజెక్టే కొట్టుకుపోయిన తర్వాత వెళ్ళటానికి కూడా ఆయన ఆలోచించి వెళ్ళాడు. అసలు ఇవాళకి 46 మంది ఆ ప్రాజెక్ట్ కొట్టుకుపోవడం వల్ల చనిపోతే ఇవాళకి కూడా వాళ్ళకి కనీసం ఎక్కడ కూడా పరిహారం చెల్లించిన పరిస్థితులు లేవు. గ్రామే కొట్టుకుపోయింది కదండి. అసలు అది అంటే వన్ ఆఫ్ ద వరస్ట్ అన్నమాట. ఇండియాలో జరిగిన ఈ ప్రాజెక్ట్ కొట్టుకుపోయిన ట్రాజిడీల్లో అది ముఖ్యమైనదని చెప్పుకోవచ్చు. అట్లాంటి పరిస్థితి అంటే ఏం లేదు అక్కడ. పెద్ద గొప్ప విషయం మినిమం మెయింటెనెన్స్ లేకపోవటమే ఈ ప్రమాదాలకి కారణం సతీష్ గారు. అది దాని పటిష్టత లోపించిందని కాదు, నిర్వహణ లోపించింది. అవును, అక్కడ వైఫల్యాలు కనిపిస్తారు. అయితే ఈ అంశాన్ని పక్కన పెడితే ఈ రోజున ఇదే చాణక్య సర్వే నివేదికను చూస్తే కనుక ప్రధానమైనటువంటి 3 అంశాలు, అంటే ఏ అంశాలని బేరీజ్గా చేసుకుని వీళ్ళు ఈ సర్వే చేశామని చెప్పారో అందులో టాప్ 3 అంశాలు చూసుకుంటే ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం, అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం, అది ఏపీ ఎన్నికలపైన ప్రభావం చూపుతుంది అనేటువంటిది తొలి అంశంగా చూపిస్తూ ఉన్నారు. దానిపైన కూడా వీళ్ళు సర్వే చేశారు. చేసిన దాంట్లో అది వాళ్ళకు వచ్చినటువంటి రిపోర్ట్. రెండో అంశం చూస్తే వైసీపీ ప్రభుత్వం నవరత్నాలంటూ ఏవైతే పథకాలని అమలు చేస్తామని చెప్పిందో మరి వాటి మీద ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉంది అనేటువంటిది రేపు ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ సర్వే నివేదికలో మనం ఇందాక చెప్పుకున్న గణాంకాలు ఉన్నాయి కదా, వాటి మీద ప్రభావం చూపుతోంది అనేటువంటిది. మూడోది జీరో అభివృద్ధి సంక్షేమం పేరుతో చేస్తున్నటువంటి పనుల మీద ప్రజల్లో ఉన్న అభిప్రాయం. ఈ మూడింటిని టాప్ ప్రియారిటీగా తీసుకుంటే వాళ్ళు ఈ వచ్చిన రిజల్ట్స్ ఏవైతే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, 117 మీరు చెప్పారు, 117 వాళ్ళకేమో 42 అని చెప్పి, ఇదంతా కూడా ఈ టాప్ ప్రియారిటీలో ఉన్న 3 అంశాలని కూడా మనం
వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి వీటిని ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు నవరత్నాలే కనుక అంత బాగా అమలు జరిగి, లేకపోతే సంక్షేమ కార్యక్రమాలు కనుక అంత బాగా జరిగి, ఈ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు ఎన్ని చేసింది అనుకుందామండి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచింది, జీవన ప్రమాణాలు మెరుగుపరిచింది అని అనుకున్నప్పుడు 9% డిక్లైన్ ఓట్ల శాతం ఎట్లా తగ్గుతుందండి? 9% తగ్గటం అనేది చాలా తీవ్రమైన విషయం. ఒక 5 సంవత్సరాల్లోనే అంత 151 సీట్లతో గెలిపించిన 51% ఆఫ్ ఓట్స్ 9% పడిపోవటం అనేది మామూలు విషయం కాదు కదా. 42 పడిపోవటం అనేది అక్కడే తెలుస్తుంది. ఇప్పుడు మనం ఈ సంక్షేమ కార్యక్రమాలు కానీ, ఈ ప్రభుత్వం ప్రజల పట్ల శ్రద్ధ చూపట్లేదని కానీ, తర్వాత వీళ్ళ విధానాలు కూడా ప్రజా వ్యతిరేకంగా ఉన్నాయి అనేది, ప్రభుత్వ పాలన పట్ల అసలు ప్రజలకి తృప్తి లేదు. తర్వాత జీవన ప్రమాణాలు కూడా డౌన్ అయినాయి. వాళ్ళకేమి వృద్ధి చెందితే పార్టీని ఎందుకు పోగొట్టుకుంటారండి? మంచి చేసిన పార్టీని ఎవడ కూడా పోగొట్టుకోడు కదా. ఇంకా కొంచెం పెరగాలి. 51 నుంచి కనీసం 4% అన్న పెరిగి 55 కన్నా వెళ్ళాలి. 55కి వెళ్ళాల్సింది 42 పడింది. కాబట్టి ఇదొక 8 అదొక 5 అంటే 13%. అంటే అసలు మినిమం గ్రోత్ అంతన్నా ఉండాలి. అట్లాంటిది మరి ఇంత వ్యతిరేకత వచ్చిందంటే వీటన్నిటిలో ప్రభుత్వ వైఫల్యమే ఈ ఫలితాల ప్రతిబింబం. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే మరి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలన చూసిన తర్వాత ఎలాంటి అభిప్రాయం ప్రజల్లో ఉంది అనేటువంటిది ఈ సర్వే నివేదికలు చెప్తా ఉన్నాయి. ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి చాణక్య సంస్థల తాలూకు సర్వే నివేదికల ఆధారంగా కూడా చూస్తే ఖచ్చితంగా ఇక రేపు రాబోయేటువంటి ఎన్నికల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ తట్టాబుట్ట సర్దేసేటువంటి పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి స్వయంకృతాపరాధం. ఎందుకంటే చేసిన వారికి చేసినంత మహాదేవ్ అంటారు. ఆ క్రమంలోనే ఈ రోజున ఆయన చేసినటువంటి పాపాలన్నీ కూడా ఈ రోజున ఆయనకు శాపాలుగా ఆయన్ని చుట్టుకుంటా ఉన్నాయన్నటువంటి అభిప్రాయాన్ని అయితే కనుక సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సతీష్ గారు.